ఇటీవల కాలంలో వసంత కుటుంబం తీరు రాజకీయంగా కొంత వివాదాస్పదంగా మారింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ త్వరలో పార్టీ మారుతారని ఆ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. తండ్రి నాగేశ్వరరావు, కొడుకు కృష్ణప్రసాద్ పరస్పర వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మైలవరం రాజకీయంపై 6 టీవీ స్పెషల్ స్టోరీ. మైలవరం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నియోజకవర్గం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ త్వరలో పార్టీ మారబోతున్నారా? వసంత ఫ్యామిలీ టీడీపీకి చేరువ కాబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తాను జీవితాంతం జగన్తోనే ఉంటాను అంటూనే కృష్ణప్రసాద్ తరచుగా వైసీపీపై తన అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు. గత కొంతకాలంగా వసంత కృష్ణప్రసాద్ త్వరలో పార్టీ మారతారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లను నిజం చేసే దిశగా ఆయన తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు, తీరు, ప్రవర్తన ఉందని అంతా చెప్పుకుంటున్నారు. దీనికి నిదర్శనమే మొన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిని కలుసుకోవడం. వీరి కలయిక ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే గత కొంతకాలంగా వసంత నాగేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలతో కొడుకు కృష్ణప్రసాద్కు తలనొప్పిగా మారింది. నందిగామలో కొన్ని నెలల ముందు కమ్మ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ మంత్రివర్గంపై తీవ్ర విమర్శలు చేశారు. కమ్మవారు లేని మంత్రివర్గం ఇదేనంటూ మాట్లాడడంతో అసలు రగడ మొదలైంది. దీనికి తన తండ్రి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కృష్ణప్రసాద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా వైసీపీ అధిష్టానం కొంత గుర్రుగానే ఉంది. ఈ సంఘటన మరొక ముందే వసంత నాగేశ్వరరావు ఎంపీ కేశినేని నానితో భేటీ కావడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఈసారి ఎంపీ కేశినేని నానిని తన భేటీపై తండ్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాని కూతురు వివాహానికి హాజరు కాకపోవడంతోనే తాను ఎంపీని కలవడం జరిగిందని నాగేశ్వరరావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేశినేని నాని గారి దగ్గరికి వెళ్ళాను చూసి, సరే ఆ సందర్భంలో నాని గారి దగ్గరికి నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. ఇటీవల వారి కుమార్తె వివాహం జరిగిన సందర్భంలో నేను రిసెప్షన్కి వెళ్ళలేకపోయాను. అదొకటి ఆయనకి శుభాకాంక్షలు, వివరాలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వివరాలు అవన్నీ అడిగి తర్వాత మాట్లాడిన తర్వాత అంతకు మించి ఇక రాజకీయాలకు వేరే ఇక డివియేట్ కాల, వెళ్ళిన పని చూసుకున్నాను. అయినా ఇది అంత నమ్మే విధంగా లేదని చెప్పుకుంటున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినందుకు బాధపడుతున్నానని, తన కుటుంబం 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నేటి రాజకీయాలకు తగ్గట్టుగా తాను ప్రవర్తించలేకపోతున్నానని, 10 మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగే రాజకీయాలు చేయలేకపోతున్నానని అంటూ వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ చర్చకు దారితీసింది. ఈ రకంగా మా ఇంట్లో ఒక 55 సంవత్సరాల నుంచి రాజకీయం నడుస్తుంది. కానీ అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. మనం వెనకటి వసంత నాగేశ్వరరావు, లేదా చెరుమూల వెంకటరావు గారు, పిన్ననేని కోటేశ్వరరావు గారు ఆ తరహా రాజకీయ నాయకుడు కానీ నేను మిగిలిపోయి ఉన్నాను. కానీ ఈనాటి రాజకీయ నాయకులు వేగంగా ముందుకు పరిగెత్తాలంటే ఆ వెనకటి పెద్దరికం పనికిరాదు. పక్కన 10 మంది పోరంబోగాళ్ళు ఉండాలి. వాళ్ళు కూడా ఆ రీతిగా ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ఈ రోజున ముందడుగేసే పరిస్థితి ఉంది. కృష్ణప్రసాద్ ఇలా మాట్లాడడంపై వైసీపీలో పెద్ద దుమారమే చెలరేగుతుంది. అసలు ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు? సొంత పార్టీ నాయకులనా, తన ప్రత్యర్థి దేవినేని ఉమానా, మంత్రి జోగి రమేష్నా అనేది స్పష్టత లేకపోవడంతో గందరగోళంగా ఉంది. అయితే తన కుమారుడు పార్టీని కాదని ఉమని టార్గెట్ చేస్తూ మాట్లాడాడని వసంత నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. లేదు, పార్టీ మారడు. ఆయన ఎమ్మెల్యేగా అలా ఉండమంటే ఉంటాను, లేదా పార్టీకి వేరే విధేయుడిగా ఉంటాను. నేను అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ బి దేర్ ఇన్ వైసీపీ అని చెప్పాను. స్పష్టంగా క్లారిఫై చేయటం జరిగింది. నాకు తెలిసినటువంటి అంతవరకు కృష్ణప్రసాద్ అన్న మాట మీద నిలబడే మనిషి. ఇది మరింత రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. పార్టీ మారేందుకు తండ్రి కొడుకులు ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నారా, వైసీపీని వీడేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. అయితే దీని వెనుక మరొక చర్చ కూడా జరుగుతుంది. మైలవరం నియోజకవర్గానికి ఈసారి వైసీపీ నుంచి ఎన్ఆర్ఐ ఒకరు బరిలోకి దిగుతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో కేపీ ఒకంత సొంత పార్టీపై అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారినా, నియోజకవర్గం మారినా వసంత కుటుంబానికి ఇదే చివరి ఎన్నికలు కావచ్చని రాజకీయ పండితులు అంటున్నారు.
ఎందుకంటే ఈసారి ఎన్నికలు మామూలుగా ఉండవు. వైనాట్ 175 అంటున్న జగన్కి మైలవరం కూడా కీలకమే కాబట్టి ముందు ముందు ఇటువంటి వ్యాఖ్యలతో వసంత కుటుంబం మరిన్ని కష్టాలు పాలవటం ఖాయమని చెప్తున్నారు. అయితే ఈ పరిణామాలపై వైసీపీ అధిష్టానం ఏ విధంగా వ్యవహరించబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.